14 నుండి 18 ఏళ్ల వయసు బాలికల జీవితంలో అత్యంత కీలక దశ అని ఈ దశలో సరైన దారి దీపం అవసరమని ఆమె స్పష్టం చేశారు. ఈ వయసులో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు అధికంగా ఉండటంతో బాలికలు ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నారని అన్నారు. బాల్య వివాహాలు, చదువు మధ్యలో ఆపివేయటం, రక్తహీనత, పోషకాహార లోపం, వేధింపులు, ఆరోగ్య సంబంధిత సమస్యలు ఇవన్నీ కౌమార దశల్లో బాలికల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మంత్రి అన్నారు. ఈ నేపథ్యంలో మహిళా స్వయం సహాయక బృందాలు తరహాలోనే కిషోర బాలికల సంఘాలు ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ సంఘాల ద్వారా వారి సమస్యలను తెలుసుకుని అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు వెసులుబాటు కలుగుతుందన్నారు. డిఆర్డీఓలు, డిడబ్ల్యూఓలు ఈ సంఘాల ఏర్పాటులో చురుకుగా పనిచేయాలని సూచించారు. పట్టణ, గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో బాలికలు ఎదుర్కొనే సమస్యలు వేరువేరుగా ఉంటాయని వాటిని పరిశీలించి అవసరానుసారంగా పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు. అధికారులు గ్రామాల వారీగా కిషోర బాలికల సంఘాలను ఏర్పాటు చేసి నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రతి బాలికకు అవకాశాలు కల్పించడమే నిజమైన సాధికారత అని పేర్కొన్న మంత్రి సీతక్క బాలికల భద్రత, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై సమగ్ర దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. మన మంత్రివర్యులు అందరికీ మా యొక్క స్వాగతం. ఈ ప్రోగ్రామ్ ని యూనిసెఫ్ అండ్ డబ్ల్యూసీడీ కొలాబరేషన్ తోని మనం ఆల్రెడీ వర్క్ షాప్ కండక్ట్ చేసుకోవడం. ఒక్కదాన్ని ఒక మహిళ వెళ్లి బ్యాంకు ముందు నిలబడి ఒక 10,000 ముందు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళకు ఒక నయా పైసా దొరికేది. ఒక రోజంతా చర్చించి ఈ యొక్క మంచి ఆలోచనని ఎలా స్టేట్ మొత్తం తీసుకొని వెళ్ళాలని దాని గురించి అంతటా అన్ని చోట్ల ఇప్పటి నుంచి 20 నుండి 25 నుంచి మళ్ళీ పెళ్లిళ్ళు అట్లా ఉన్నాయి. సో మనం ఒక టార్గెట్, ఒక నెలల ఒక 4-5 రోజులు మొత్తం ఎక్కడ అక్కడ అన్ని గ్రామాలలో అన్ని మీటింగ్స్ జరగాలి. అవేర్నెస్ ఉమెన్ అండ్ చైల్డ్ అంటే ఎస్ఎల్సి గ్రూప్స్ తోటి కలిసి గ్రామంలో మీటింగ్ పెట్టాలి. ఇగో చైల్డ్ మ్యారేజెస్ అయితే ఇవి అవుతాయి, మీరు ఈ ఫుడ్ తీసుకోకపోతే ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చిన్నతనంలో పిల్లల్ని కంటే ఇలా ప్రాబ్లమ్స్ అవుతాయి అని మీరు కూడా కొంత అవి సైంటిఫికల్ గా తీసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండాలి. అవసరమైతే అక్కడ ఒక ఆశ ఉంటారు, మనకు ఆశ వర్కర్ ఉంటారు ప్రతి ఊర్లో, వాళ్ళని కూడా యాడ్ చేసుకోవాలి. లేదా ఏఎన్ఎం ఉంటారు, లేదా డాక్టర్స్ కూడా మేము ఎక్కడ జిల్లాలకు అక్కడ ఈ టీమ్స్ తో ఉండండి, కొంత చెప్పండి అంటే వాళ్ళు కూడా వస్తారు. మనకైతే ఒక షీట్ అనేది పక్కా ఉండాలి. మనం రోజు ఒక 4-5 ఊర్లలో ఒక టీం పోయినప్పుడు బొమ్మలు వేసి చూపించేటట్టుగా ఉంటే వాళ్ళలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. శిక్షణ లేకుండా శిక్ష ఇస్తే వేస్ట్. అంటే అవగాహన లేకుండా నియంత్రిస్తే కష్టం. నియంత్రించినా కూడా మన బుద్ధి మారకుండా, ఉదాహరణకు ఒక దొంగ ఉంటాడు, ఆయనకు భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఉట్టి భయం ఉన్న ఎవరు చూస్తలేరు నేను తప్పని చేస్తా అంటారు. అదే భక్తి అంటే ఆలోచన ఉందనుకో, మైండ్ సెట్ మారిందనుకో, ఇది తప్పు, నేను ఒంటరిగా ఉన్నా, నేను ఏ తప్పు చేయకూడదు, అవకాశం వచ్చా నేను ఇది చేయకూడదు, ఇది తప్పు అనేది తెలియాలి వాళ్ళకు. సో అట్లనే చట్టాల గురించి, మన హెల్త్ గురించి, మన ఆచారాల ఇదొక బర్డన్ గా ఫీల్ అయ్యి, లేదా దగ్గర సంబంధం ఉంది, మేనోళ్ళు ఉన్నారు, దగ్గర బంధువు అబ్బాయి ఉన్నాడు, చిన్నపిల్లలైనా పర్వాలేదు చేసేస్తే మా బాధ్యత పోతుంది అని అనుకుంటాం. అట్లా కాదు, ఈరోజు చదువుకోవచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, ఊర్లేలో వెళ్తున్నారు. ఇక్కడ చాలా మంది ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి చోట ప్రజాప్రతినిధులు కూడా లేడీస్ ఉంటా ఉన్నారు. సర్పంచులు, ఎంపీడీసీలు, జడ్పీడీసీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కనిపిస్తూనే ఉంటాం. ఒక మోడల్ కూడా వాళ్ళకి చూపించాలి. ఇట్లా నువ్వు ఒక తల్లివే అమ్మ, చిన్నపిల్లలకు పెళ్లి చేస్తున్నావు, నువ్వు చిన్నప్పుడు చేస్తున్నావు, నువ్వేం బాగుపడ్డావు, నువ్వేం బాగుపడలేవు. మళ్ళీ నీ బిడ్డకు కూడా అదే చేస్తే ఏముంటది, మళ్ళీ నీ కష్టం వచ్చినప్పుడు నీ మీదకే వస్తుంది, ఇంటి మీదనే ఉంటది. అదే నువ్వు ఆమెకు చదువు చెప్పి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడ్డప్పుడు నిన్న ఆమె పోషిస్తుంది, కానీ నీ దగ్గరకు వచ్చి నన్ను పోషించమని అడగదు అనేది. ఇట్లా కొన్ని మనము రూపొందించుకొని వాళ్లకు మనం ఫస్ట్ తప్పి కావాలి, ఎలాంటి అంశాలు వాళ్ళకు బోధించాలి అనేది కూడా మనం ఉదాహరణలతో సహా ఒక టీచర్ క్లాస్ చెప్పడానికి పోయేటప్పుడు ఎట్లయితే ప్రిపేర్ అవుతారో మన డిపార్ట్మెంట్స్ కూడా అలా ప్రిపేర్ అయిపోయి
పిల్లలకు కానీ పెద్దలకు అలా మనం వివరించగలిగితే కనీసం 50% అయినా అవేర్నెస్ ద్వారా వాళ్ళలో మార్పు వస్తే చాలా సంతోషం. అది మనం ప్రయత్నం అయితే చేయాలి. ఒక బొమ్మేసి ఒక బోర్డు పెట్టి ఊర్లో చిన్నగా ఇట్లా అయితే ఇట్లా ఉంటుంది. చిన్న వయసులోనే వాళ్ళు ఇవన్నీ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవాళ మన అమ్మాయిలకు మన 14 నుంచి 19 ఇయర్స్ 18 ఇయర్స్ గర్ల్స్ కు సంబంధించి మరి వాళ్ళు జీవితంలో టీనేజర్స్ గా మార్పులు వస్తుంటాయి శారీరకంగా కూడా. అలాంటి మార్పులలో కూడా వాళ్ళకి ఎలాంటి ఫీడింగ్ ఉండాలి, హెల్తీగా ఎలా ఉండగలగాలి, ఎలాంటి సేఫ్టీ కోసం హెల్త్ సేఫ్టీ కోసం కూడా ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి అనేది మనది మారుమూల గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి సొసైటీ తెలంగాణ. మారుమూల పల్లెలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నా కూడా చాలా మంది సిటీలో బతుకుతుంటారు, కానీ దీనికి సంబంధించిన అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, ఆ ఫారెస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం, సిటీ బ్యాక్గ్రౌండ్ ఒక ప్రాబ్లం. సో 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. దాన్ని మనము ఇట్లా 3 విభాగాలుగా విభజించుకొని ఇక్కడ ఎట్లాంటివి ఎక్కువ మనకు కనిపెడుతున్నాయి, మామూలుగా రూరల్ ఎట్లా ఉంటాయి, ఇంకా డీప్ ఫారెస్ట్ ఉండేటువంటి పబ్లిక్ ట్రైబల్స్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనే దానికి తగ్గట్టుగా మనము వాళ్ళకు మరి ప్రికాషన్స్ కూడా ఇస్తే, సలహాలు సూచనలు నివారణ చర్యలు ఆ ఇంపాక్ట్ ఏదైతుందో చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా బెటర్ సొసైటీని మనం ఇవ్వగలుగుతాం. అమ్మాయిగా ఉన్నప్పుడు తన జీవితంలో మంచి హెల్తీ, అదే విధంగా మంచి ఆలోచించే తీరు, ప్రెషర్స్ నుంచి బయటపడితే తర్వాత ఆమె పెళ్ళైన తర్వాత కూడా పుట్టబోయే బిడ్డల మీద కూడా మంచి ఉంటది. ఆమెనే మొత్తం చిక్కిపోయి తిండి లేకుండా రకరకాల బాధలతో రకరకాల కష్టాలతో ఉన్నప్పుడు కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. దాంతో మనము వికలాంగులుగానో లేకుంటే కొన్ని అవయవాలు తక్కువ, కొంత యాక్టివ్గా లేకపోవడం, ఇవన్నీ రకరకాలుగా. అంటే ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి అంటే హెల్తీ మనిషిగా లేనప్పుడు దాని ఎఫెక్ట్ ఫ్యూచర్ మీద కూడా పడుతుంది. సో పాస్ట్ ఇస్ పాస్ట్, ఫ్యూచర్ బెటర్ గా ఉంటది. అంటే నువ్వు పునాది మీదనే ఈ బిల్డింగ్ ఉన్నది, పునాది లేకుండా ఉంటదా? కాబట్టి మనం ఇచ్చే న్యూ జనరేషన్ కూడా, వచ్చే న్యూ జనరేషన్ కూడా ఓల్డ్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నుంచి అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం అన్ని కూడా చూస్తే దొంగ చూడకుండా దూర అన్నట్టుగా జరుగుతూ ఉంటుంది. దానికి అది రాకూడదు అంటే అసలు వాళ్ళలో అవేర్నెస్ రావాలి. ఇది తప్పు, ఇది హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఇందాక దివ్య గారు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని సంకలు ఎత్తుకొని తిరుగుతూ ఉంటారు. దాని మూలంగా కుటుంబాన్ని మోయలేరు, శరీరం కూడా రకరకాల ప్రాబ్లమ్స్ అవుతుంది, మెంటల్ గా కూడా టార్చర్ అవుతారు. తర్వాత చిన్న వయసులోనే పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు. అనిత గారు కూడా చెప్పడం జరిగింది. తర్వాత 1 year తర్వాత పిల్లల్ని పట్టుకొని వస్తారు. తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా లేదా తెలియదు, మళ్ళీ భర్త వదిలిపెట్టిండని పిల్ల అంటే కుటుంబం మీదనే భారం అవుతా ఉంటారు. సో ఇలాంటి ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి చైల్డ్ మ్యారేజెస్ లో కలెక్టర్ గా అదే కర్నూలుగా ఉన్నప్పుడు మన సృజన కూడా అవార్డు తీసుకోవడం జరిగిందంట. వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారి అనుభవాన్ని కూడా జోడించి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ లో ఉన్నారు కాబట్టి మనకు పనిచేస్తున్నారు. కాబట్టి ఎంతకాలం ఎక్కడ ఉన్నా కూడా మన మార్క్ అనేది ఉండాలి, మనం ఏం చేసినాం చెప్పుకోవడానికి. అదే విధంగా దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది, ఆ రిజల్ట్ చూసి సంతోషపడతాం. మన గురించి నలుగురు పలానా అధికారి ఉన్నప్పుడు ఇగో ఈ టాస్క్ తీసుకొని దాని మీద తప్పు ఉంటే తప్పుడు మీద ఉక్కుపాదం మోపినా పర్వాలేదు, కానీ సొసైటీ బెటర్ చేయడం కోసం కష్టపడ్డారని. ఇట్లా మనం ఇవాళ అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఒక నానుడి ఉంది, అంటే మొక్కై వంగందే మానై వంగుతారు. ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊర్లలో ఉంటుంటారు, స్కూళ్ళకు పోనోళ్ళు ఉంటారు, చదువు మానేసిన వాళ్ళు ఉంటారు, చిన్న వయసులో భర్తలు అంటే పెళ్లిళ్ళు చేసుకొని పిల్లల్ని కానీ భర్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు, నిరాధారణకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ, మన పిల్లలే. ఇవాళ వేరే కాడ చూస్తే వేరే పిల్ల కావచ్చు, వాళ్ళు ఆమె దగ్గరికి పోతే ఆమె పాప.
నా పాప కాకపోయినా నీ పాప అయినా నీ పాపను కూడా నా పాపలాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వ అధికారులు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్, అవేర్నెస్, అవగాహన అనేది ఇంపార్టెంట్. అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి, లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడో దయ్యం అని అటువైపు చేస్తాం. కానీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు అవడంతో లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువైపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము వాళ్ళకి చెప్పగలగాలి, మిగతా వాళ్ళకి రాదు. ఇది ఇట్లాంటివి కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ గ్రూప్స్ వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లలో ఉండే వాళ్ళను లేదా రోజు పోయి ఇంటికి వచ్చేటువంటి వాళ్ళు ఇలా మనం చేయగలుగుతాం. కానీ హాస్టల్లో ఉండేవాళ్ళు, కాలేజీలలో ఉండేవాళ్ళు ఇబ్బందికరమైన పరిస్థితి. సో దాన్ని కూడా భవిష్యత్తులో ఆలోచించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఒక కొత్త ఆలోచనతో, ఒకప్పుడు పాతదే బట్ ఇప్పుడు మనము రకరకాల ఇంపాక్ట్ పడుతుంది. ఈ యూట్యూబ్లు, సెల్ ఫోన్లు, ఈ సినిమాలు రకరకాలుగా పాపం మంచి జీవితాన్ని చెడు అనేది ఫాస్ట్ గా అట్రాక్ట్ చేసి చేతులారా తమను తాము అంటే తెలియకుండా మాయలో పడతారు. లేదా కొంత రకరకాల చెడు అలవాట్లు, రకరకాల అట్రాక్షన్స్ ఉంటాయి. తర్వాత కొన్నాళ్ళ తర్వాత జీవితం స్పాయిల్ అయిపోతుంది. అప్పుడు సొసైటీ వ్యతిరేకిస్తుంది, తల్లిదండ్రులు వ్యతిరేకిస్తారు, లాస్ట్ కు వాళ్ళే భారం అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని వాళ్ళలో కూడా ఒక మంచి ప్రవర్తన తీసుకురావడం, జీవితం మీద హోప్ కల్పించడం, విశ్వాసాన్ని ఇవ్వడం, విశ్వాసం పెంచడం, అట్లాంటివన్నీ కూడా చేయడం. ముందస్తుగానే తప్పుడు ఆలోచన వైపు లేదా జీవితాన్ని స్పాయిల్ చేసుకోకుండా ఉండేందుకు ప్రివెన్షన్ చేయడము, అవగాహన కల్పించడం. ఒకటేమో దారి తప్పినటువంటి వాళ్ళను మనలో కలుపుకొని వాళ్ళకు ఒక లైఫ్ ఇవ్వడం, ఇంకొకరేమో మరి డిస్టర్బ్ కాకుండా ఎలా కెరీర్ మీద ఫోకస్ పెట్టాలి, ఎలా పని మీద ఫోకస్ పెట్టుకోవాలి అనేది కూడా వాళ్ళకి అవగాహన కల్పించడం. ఈ రెండింటిని మనం చేస్తే ఖచ్చితంగా మంచి తెలంగాణగా మనము రూపొందించుకోగలుగుతాం. ముఖ్యంగా ఫుడ్ అనేది కూడా చాలా మనకు ఆడవాళ్ళలో పౌష్టికాహార లోపం, డెలివరీ టైంలో రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా మంత్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఉండేదంతా కూడా తిండి చుట్టే ఉంది. ఒంట్లో రక్తం లేకపోవడం, ఒంట్లో బలం లేకపోవడం, బలహీనంగా ఉండడం, దాని మూలంగా పుట్టేటువంటి బిడ్డలు కూడా చాలా ఎనిమిక్ గా ఉండడం, ఇదంతా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి స్పెషల్ ఫోకస్ అనేది మన పంచాయత్ రాజ్ లో ఉన్నటువంటి సెల్ఫ్ ద్వారా, మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ ద్వారా ఖచ్చితంగా కలిసి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు DWOs అండ్ DRDOs, తర్వాత మనతో కలిసి పనిచేసే వాళ్ళ అడ్వైస్ కానీ, వాళ్ళ సూచనలు, వాళ్ళ లక్ష్యాలు యూనిసెఫ్ వారు కూడా ఎప్పటికప్పుడు నిర్దేశిస్తూ ఉంటారు. కొన్ని NGO ఆర్గనైజేషన్స్ కూడా అంకిత భావంతో పిల్లల కోసం పనిచేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళని మేము ఎప్పుడు కూడా అభినందిస్తాం, వాళ్ళ సహకారం తీసుకుంటాం. వాళ్ళతో కలిసి పనిచేయడానికి మనం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ముఖ్యంగా అధికారులకు అందరికీ ఒకటే సూచన, ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అన్ని పెళ్లిళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇప్పటి నుంచి మనకు సమ్మర్ దాకా ఒక సీజన్ లాగా, ఒకప్పుడేమో ఒకే సీజన్ లో వచ్చేది పెళ్లి, ఇప్పుడు ముహూర్తాలు కూడా అయ్యగారు వాళ్ళు అనుకుంటారు ఏదో అవుతుంది. చాలా సందర్భాలు ఈ ఇయర్ మొత్తం అవుతూనే ఉన్నాయి. మాకు తెలిసి మా ఏరియాలో ఎట్లుంటాయంటే, మేము తులికాకు కోసినాక మా వాళ్ళు ఎండాకాలం పైసలు వస్తాయి, అప్పుడు ఎండలలో పెళ్లి చేస్తాం. చేయకుండా వాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయాక కష్టపడ్డాక, లేదా రోడ్డు మీద వాళ్ళ జీవితాలు బయట పడ్డాక మనం తీసుకొచ్చి చేయడం కంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అనేది అయితే అనుకుంటున్నాము. దాన్ని ఫాలో అయ్యే విధంగా మనము పండగ తర్వాతన ఈ మధ్యన ఒక ప్రోగ్రామ్ మంత్లీ ఒక 3 days 2 days అట్లా పెట్టి ఎక్కడ అక్కడ ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లాలో మీటింగ్స్ అనేది పెట్టుకోవడం, కమిటీలు వేసుకోవడం. ఈ అడల్ట్స్ అండ్ గర్ల్స్ కమిటీలు కూడా మనం ప్రపోజల్ పెడుతున్నాం కాబట్టి కమిటీలు వేసుకోవడం, ఉమెన్ SHG గ్రూప్స్ తో యాక్టివ్ గా ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళకి ఆ బాధ్యతలు కూడా పంచడం, తద్వారా ఊర్లో ఏం జరుగుతుంది అనేది కూడా మనకు ఎప్పటికప్పుడు ముందస్తుగా ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది.
ఎట్లా ఉన్నారు పిల్లలు ఎట్లున్నారు అనేది కూడా మనకు సమాచారం అందుతుంది. అప్పుడప్పుడు మనము ఆ ఊర్లో ఆశ తిరుగుతూ ఉంటాం, వాళ్ళ దగ్గర నుంచి కూడా డాటా తీసుకోవాలి. పిల్లల ఎదుగుదల విషయంలో కానీ, వీక్ ఉన్నటువంటి డెలివరీ లేడీస్ కానీ, లేదా సిక్ అంటే ఎనిమిక్ గా ఉండేటువంటి పిల్లల విషయంలో కానీ డాటా తీసుకొని మనం కూడా అక్కడ ఏం చేస్తే బాగుంటుంది, మన ఫీడింగ్ కానీ, మన హెల్త్ సూచనలు కానీ ఏ రకంగా ఇంకా బెటర్ గా చేయగలుగుతాం అనేది కూడా మనం ఇస్తే బాగుంటుంది. సో ఈరోజు అడల్ట్స్ అండ్ గర్ల్స్ సంబంధించినటువంటి